హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు రివ్యూ ఆఫ్ ద మూవీ రాజ్ కుమార్ హిరానీ గారి డైరెక్టర్గా, షారుఖ్ ఖాన్ గారి హీరోగా డిసెంబర్ 21న రిలీజ్ అయిన డంకీ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో మరి ఇప్పుడే సినిమా చూడడం అయితే జరిగింది. మరి నాకేమనిపించిందో ఒక షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డంకీ సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ఫ్రమ్ రాజ్ కుమార్ హిరానీ గారు. ఆయన ప్రతి సినిమా కూడా ఆ విధంగానే ఉంటుంది. సో మరొకసారి ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎందుకు ఆ జానర్లో ఆయన మాస్టర్ పీస్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఆడియన్స్కి ఎవ్రీ టైం అంటే స్టోరీ కంప్లీట్ అయినంత వరకు ఎంటర్టైన్మెంట్ని అందిస్తూనే ఆ ఎమోషన్ని ఆడియన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి అని ప్రతిసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. డంకీతో మరొకసారి అయితే ప్రూవ్ అవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు షారుఖ్ ఖాన్ గారు. ఎందుకంటే రీసెంట్గానే ఆయన బ్యాక్ టు బ్యాక్ 2 ఫిల్మ్స్ రావడం జరిగింది. అండ్ ఆల్రెడీ 1000 crore క్లబ్ కలెక్షన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఆ సినిమాలు. అండ్ అంతా జరిగిన తర్వాత కూడా ఒక లైట్ హార్టెడ్ ఫిల్మ్ని తీసుకొని ఆడియన్స్ అందరికి కూడా ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ అండ్ అది కూడా ఒక మంచి అండ్ ఒక మంచి డెసిషన్ అని చెప్పొచ్చు షారుఖ్ ఖాన్ గారి నుంచి. అండ్ అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు షారుఖ్ ఖాన్ గారు. ఎందుకంటే ఒక సూపర్ స్టార్ అయ్యుండి ఇలాంటి ఒక ఒక మంచి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ని, ఒక లైట్ హార్టెడ్ ఫిల్మ్ని ఆడియన్స్కి అందించారు కాబట్టి. అండ్ ఇదే ఫిల్మ్ నాకు తెలిసి తెలుగులో వస్తే ఒక మంచి సూపర్ స్టార్ ఇలాంటి సినిమా చేస్తే తప్పకుండా మన ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే సినిమాలో కావాల్సిన కమర్షియల్ ఫైట్స్ ఉండవు, కమర్షియల్ సాంగ్స్ ఉండవు, హీరోకి కావాల్సిన సాంగ్స్ ఉండవు, ఓన్లీ స్టోరీ తీసుకెళ్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు తప్పకుండా తెలుగు ఆడియన్స్ అయితే ఎక్కువగా డిసప్పాయింట్ అవుతారు. సో బట్ ఇది ఒక హిందీ అంటే ఒక బాలీవుడ్ నుంచి ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ చేయడం వల్ల సో అది కూడా ఈ సినిమా అయితే తెలుగులో లేదు. బట్ ఎనీవేస్, ఎవరైతే హిందీలో చూస్తారో లేకపోతే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ఈ సినిమాని చూస్తారో డెఫినెట్లీ డంకీ సినిమా అయితే వాళ్ళందరికీ కూడా మెస్మరైజ్ చేసి వాళ్ళ హార్ట్ని అయితే తప్పకుండా గెలుచుకుంటుంది. అండ్ డంకీ సినిమాలో మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఒక ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఒక ఊర్లో ఉన్న ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఏ విధంగా ఎందుకు లండన్ వెళ్ళాలి అనుకుంటున్నారు, మరి ఎలా వెళ్ళారు అంటే ఆ డంకీ అనే ప్లేస్కి అండ్ ఆ టైటిల్కి రాజ్ కుమార్ హిరానీ గారు చాలా కరెక్ట్గా జస్టిఫై చేసి దానికి కావాల్సిన మీనింగ్ని కూడా ఆడియన్స్కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే మనకి ఎంటర్టైన్మెంట్ అనేది ఎంత బాగా నడుస్తూ ఉంటుందంటే స్టోరీలోనే, అంటే వీళ్ళు వెళ్ళాలనుకుంటున్న స్టోరీలోనే ఆయన అయితే ఎంటర్టైన్మెంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అనేది సెపరేట్గా తీసుకొని దానికి మళ్ళీ వేరే ట్రాక్ లేకుండా స్టోరీలోనే దీన్ని కూడా బ్లెండ్ చేసి ఎంటర్టైన్మెంట్ ఎమోషన్తో కలిసి ఉన్న డంకీ సినిమాని అయితే మనం తప్పకుండా ఎంజాయ్ చేస్తాం. అండ్ మెయిన్గా షారుఖ్ ఖాన్ గారి పర్ఫార్మెన్స్ అయితే, ఎందుకంటే అంటే ఒక హోప్ పోయిన ఒక ఫ్రెండ్స్ మధ్యలోని ఈయన ఒక హోప్గా వచ్చి ఈయన ఏ విధంగా మళ్ళీ వాళ్ళని లండన్ చేరవేసేలా ట్రై చేశారు. అండ్ అదే కాకుండా సినిమాలో ప్యాట్రియాటిజం కూడా అంత బాగా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది రాజ్ కుమార్ హిరానీ గారు. అండ్ ఆ ప్యాట్రియాటిజం అనేది షారుఖ్ ఖాన్ గారి క్యారెక్టర్ నుంచి అయితే మనకు చాలా బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది. అండ్ మనందరం కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాం. అండ్ ఎనీవేస్, అంటే ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది ఎందుకు జరుగుతుంది ఇండియా నుంచి, అండ్ ప్రతి సంవత్సరం ఎంతమంది దీనివల్ల స్ట్రగుల్ అవుతున్నారు, ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, అసలు మైగ్రేషన్ అనేది ఎందుకు ప్రతి ఒక్కరు చేయాలి అనుకుంటున్నారు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా ఈ సినిమా స్టోరీ ఎవరికి కనెక్ట్ అవుతుందంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉండవో, ఎవరైతే ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి కరెక్ట్గా లేదో, సో ఎవరైతే ద పూర్ పీపుల్ వీళ్ళందరూ కూడా మైగ్రెంట్స్ని ఎందుకు అవ్వాలి అనుకుంటారు. ఎందుకంటే మెయిన్ ఒక బెటర్ లైఫ్ని అనేది ఫారెన్లో వెళ్తే మనకు అందరికీ దొరుకుతుందని సో ఫస్ట్ నుంచి కూడా మనందరికీ తెలిసిందే. అండ్ విలేజెస్లో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. విలేజ్ నుంచి ఒక పర్సన్ ఫారెన్ వెళ్తూ ఉంటారు, చాలా బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. బట్ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. మన దగ్గర చదువు లేనప్పుడు, మన దగ్గర డబ్బు లేనప్పుడు, సో ఇదంతా లేనప్పుడు మైగ్రేషన్ చేయడం అనేది ఎంత కష్టం. సో అలాంటప్పుడు ఇల్లీగల్ మైగ్రేషన్ ఈ డంకీ అనే రూట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇదంతా కూడా చాలా బాగా రాజ్ కుమార్ హిరానీ గారు మనకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మెయిన్గా యూత్ కూడా, ఎందుకంటే ఆటోమేటిక్గా యూత్ దగ్గర అయితే ఎడ్యుకేషన్ ఉంటుంది, దానికి కావాల్సిన ఒక ప్రొఫెషనల్ రూట్ అయితే మనకు కనబడుతుంది ఫారెన్ వెళ్ళడానికి. బట్ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారో, ఎవరి దగ్గర అయితే మనీ అంతగా ఉండదో వాళ్ళందరూ కూడా ఈ సినిమా అయితే చాలా మంచిగా ఆకట్టుకుంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా తప్పకుండా చూడాల్సిన ఒక మంచి సినిమా. ఎందుకంటే సో ఫ్యామిలీ ఆడియన్స్ లేకపోతే విలేజ్, ఎందుకంటే మెయిన్గా ఈ డంకీ సినిమా అనేది విలేజెస్లోకి బాగా వెళ్ళగలిగితే మాత్రం ఒక మంచి రెవల్యూషనరీ థాట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విలేజెస్లో ఎక్కువగా ఈ థాట్ ఉంటుంది, మనం ఫారెన్ వెళ్ళి మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని. ఆ థాట్ అనేది చాలా మంచిదే, కానీ దాని వెనకాల ఉన్న ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, దానివల్ల ఎంత లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, అండ్ ఆ ఫైనల్గా మనం ఎంత ఫారెన్ వెళ్ళినా మళ్ళీ మనకి దేశం మీద ఎంత ప్రేమ ఉంటుంది. ఇదంతా కూడా మనకైతే రాజ్ కుమార్ హిరానీ గారు చాలా బాగా చూపించారు. అండ్ ద స్టార్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ తప్పకుండా మనమైతే షారుఖ్ ఖాన్ గారి గురించి మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ఒక సింగిల్ హ్యాండెడ్గా సినిమాని అంతా డ్రైవ్ చేస్తూనే, అండ్ అదే కాకుండా అండ్ తాప్సీ గారికి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ కూడా ఒక సూపర్ స్టార్గా ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూనే, అండ్ ఇదంతా కూడా అంటే పర్ఫార్మెన్స్ కూడా చాలా రియాలిటీగా ఒక గ్రౌండ్ అంటే మనకు ఒక గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటుందో, ఒక రియాలిటీ స్టోరీని ఏ విధంగా మనం చూస్తామో
ఒక రియల్ స్టోరీ మన దగ్గర ఉండి అంత బాగా పోర్ట్రే చేయడం జరిగింది రాజ్కుమార్ హిరానీ గారు. అండ్ మ్యూజిక్ కూడా అంతే ప్లెజెంట్ మ్యూజిక్ మనకైతే అందడం జరుగుతుంది. అండ్ ఆ ఎమోషనల్ టైంలో కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్లో ఆ సెటైరికల్ మ్యూజిక్ కానీ మనంతా కూడా చాలా బాగా సినిమా అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ మెయిన్గా ఒక వైల్డ్ కార్డ్లా విక్కీ కౌశల్ గారిని ఇలాంటి ఒక సూపర్ స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాలు ఎందుకు వాడారు అని కూడా చాలా మందికి డౌట్ రావచ్చు. బట్ ఆయన వైల్డ్ కార్డ్ అన్నందుకు అంత వైల్డ్ పర్ఫార్మెన్స్ అయితే మనం విక్కీ కౌశల్ గారి నుంచి అయితే చూడడం జరుగుతుంది. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా తక్కువ ఉన్నప్పటికీ స్క్రీన్ ఇంపాక్ట్ మొత్తం సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు ఉంటుంది. సో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆ విధంగా ఉంటుంది. సచ్ ఇంప్రెసింగ్, అంటే ఆడియన్స్ అందరూ కూడా ఆయన క్యారెక్టర్కి అంత బాగా ఇంప్రెస్ అవుతారు అండ్ బాగా కనెక్ట్ అవుతాం కూడా. అంటే ఆయన ఉన్న స్క్రీన్ ప్రెసెన్స్ చాలా తక్కువ అయినప్పటికీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతూ ఉంటాం. సో ఫైనల్గా డంకీ సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అబౌట్ ద ఇల్లీగల్ మైగ్రెంట్స్, అంటే మైగ్రేషన్ అనేది ఎందుకు జరుగుతుంది అండ్ ఒక రియల్ స్టోరీని ఒక రియల్ లైఫ్గా చాలా చక్కగా రాజ్కుమార్ హిరానీ గారు అయితే క్రియేట్ చేశారు. అండ్ ఫైనల్గా మనకు వచ్చినప్పటికి ఇది ఒక రియల్ స్టోరీని ఈయన ఈ విధంగా పోర్ట్రే చేయడం జరిగింది అని అయితే మనకు తెలుస్తుంది. బట్ డెఫినెట్లీ చాలా బాగా మనం అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో అంటే నో మోర్ థింగ్, అంటే ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి మీరైతే ఆలోచించకండి. ఫైట్స్ ఎందుకు లేవు, ఎలివేషన్స్ ఎందుకు లేవు, సాంగ్స్ ఎందుకు లేవు, ఇవన్నీ కూడా మీరైతే సినిమాలో ఆలోచించకండి. అండ్ వన్ మోర్ డిసప్పాయింట్మెంట్ ఫర్ తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఈ సినిమా తెలుగులో లేదు, ఓన్లీ హిందీలో ఉంది అండ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. సో మరి ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మనకు అర్థమయ్యే సింపుల్ హిందీని వాడుతూ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా మనకు అర్థమయ్యేలా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో అందులో ఉన్న ఎమోషన్ కూడా అంత బాగా మనం అయితే కనెక్ట్ అవ్వడం జరిగింది. సో హ్యాపీగా మీరు అందరూ కూడా డంకీ సినిమాకి ఏమాత్రం ఆలోచించకుండా హ్యాపీగా మన తెలుగు ఆడియన్స్ కూడా వెళ్ళి చూడండి. అండ్ సలార్ సినిమా అందరూ చూస్తారు నాకు తెలిసి, యాక్షన్ ఫిల్మ్. సో అలాంటి ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చూసిన తర్వాత ఒక లైట్ హార్టెడ్ ఫిల్మ్ గురించి మీరు అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తే సో ఆ తర్వాత ఆప్షన్ తప్పకుండా డంకీ సినిమాకి చూసుకొని సో ప్రతి ఒక్కరు కూడా డంకీ సినిమాని అయితే థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. సో మరొక రివ్యూతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన స్టార్స్.